సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణితమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది ప్రార్థన టీవీ శ్రోతలు ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రేరేపించబడి నీ వాక్యం వినడానికి ఆకర్షించబడ్డారు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము బీ వైజ్, జ్ఞానం కలిగునుడి 11వ భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి తానికొండ నిర్మల, రూబేను గారు, సౌమ్య, రవితేజ, అంబాపురం, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా. ప్రత్యేకమైన మనవి, ప్రేక్షకులు నిర్మల గారి యొక్క గృహం కొరకు, అలాగే కుమార్తె వివాహం కొరకు, కుమారుడి జాబ్ కొరకు, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యము, ఉద్యోగ విషయాల్లో, ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి వారికి ఇచ్చిన సౌమ్య నర్సింగ్ హోమ్ను వర్ధిల్ల చేయాలని ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఈ యొక్క 11వ భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం నుండి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ అంశంలో ఇట్ వాజ్ మోస్ట్ డిజైరబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది దెన్ పెర్లియస్ డేస్ ఫర్ పీపుల్ టు సిట్ లూజ్ టు దిస్ వరల్డ్. అలాగే ఈ యొక్క మనము ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజులు అంచె దినాలుగా ఉన్నాయి. దీనికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. మరి ప్రపంచము మరి ఎక్కువగా తన ప్రజలను మరి ఉపసంహరించుకొనుచున్న సమయంలో మనం ఉన్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరం పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకున్నో పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి మీకు కలగకుండా వల్లని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనేది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలైనటుకు ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుందరు. కానీ పెండ్లి అయినది
భర్తని ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గూర్చి చింతించున్నది. మీకు ఉరి ఒడ్డవల్లని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తన వల్లని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. కనుక ఇక్కడ పౌలు మరి అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము కనుక మనము ప్రతి విషయానికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా మనం ఉన్నాము. కనుక కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనే ఉండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనే నా తాత్పర్యం చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలంచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా, వివాహము కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకునను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకునే ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలని కోరుచున్నాను. మరి బ్రహ్మచర్యము పాటించే వారి విషయంలో మరి ఏది ఉత్తమమో పౌలు తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే వివాహాన్ని మనము ఉపసంహరించుకోవటం మంచిది అంటున్నాడు. శరీర సంబంధమైన కార్యముల విషయంలో మనము చక్కగా ఉండాలి అంటే వివాహాన్ని చేసుకొనవచ్చు అంటున్నాడు. కనుక వివాహం చేసుకున్నా తప్పులేదు, చేసుకోపోయినా తప్పులేదు. ఎందుకంటే వివాహము కానివాడేమో ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని అతడు ఆలోచిస్తున్నాడు. వివాహమైన వారు తన భార్యను లేదా భర్తలను ఎలా సంతోషపెట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కనుక మరి ఆత్మ శరీరము, మరి ఆత్మ కేవలము అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. గలతీ 3:24 పౌలు అంటాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానినొకటి వ్యతిరేకముగా పోరాడుతున్నాయి అంటాడు. కనుక ఇక్కడ వివాహము లేదా వివాహము కానివారు అంటే ఇక్కడ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్. కనుక ఈ రెండింటి మధ్యలో ఒక పోరాటం జరుగుతుంది. అదేమిటంటే శరీరం అంటది నేను కొంచెం నిద్రించాలి అంటుంది, ఆత్మ అంటుంది నేను కొంచెం సేపు ప్రార్థన చేయాలి అంటుంది. శరీరం అంటుంది ఈరోజు చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదులే, వంట పని ఉంది అనుకుంటుంది. ఆత్మ అనుకుంటుంది ఈరోజు ప్రార్థనకు తప్పకుండా వెళ్ళాలి, లేదా పరలోక ఆశీర్వాదాలు ప్రథమ వారం యొక్క మరి ఆశీర్వాదాలు నేను పొందలేను అనుకుంటుంది. కనుక ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ది స్పిరిట్, ద బాడీ అండ్ ద స్పిరిట్. కనుక ఈ పోరాటము అనేది శరీరము ఆత్మల మధ్యలో జరుగుతున్న సంఘర్షణగా ఉంది. కనుక ఇక్కడ మరి పెళ్ళి అయినవాడు శరీర సంబంధమైన విషయాలను గురించి చింతిస్తున్నాడు అని పౌలు అంటున్నాడు. పెళ్ళి కానివాడు మరి ఆత్మ సంబంధమైన విషయముల గురించి చింతిస్తున్నాడు అంటున్నాడు. అయితే ఏది ఉత్తమమో మరి మనం దేనికి ఎక్కువగా ఆమోదించాలి అనే విషయానికి వస్తే దేవుని వాక్యమును బట్టి ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా మరి మనము ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన కార్యముల విషయంలో ఎక్కువగా మరి దాహము కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇక్కడ మరి ఆత్మ సంబంధమైనదే. అందుకనే పౌలు తిమోతి పత్రికలో అన్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరమే, కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఈ లోకములోనూ పరలోకములోనూ
అది వాగ్దానముతో కూడినదై ఉన్నందున అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది అని మరి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి పౌలు అంటున్నాడు, జట్టి అయి పోరాడువాడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు అంటున్నాడు. అయితే ఇక్కడ యూదులు పూర్వము నుండి కూడా శరీరక సంబంధమైన సాధకములను వారు ఎక్కువగా అభిలషించేవారు. అథ్లెట్స్ అనగా మరి క్రీడల్లో ఎక్కువగా సాధకం చేసేవారు. పౌలు కూడా గొప్ప క్రీడాకారుడు అని చరిత్ర చెప్పుచున్నది. కనుక ప్రతి వాడు కూడా మరి శరీర సంబంధమైన కార్యముల విషయంలో మరి యోగాభ్యాసం చేయుట లేదా శారీరకమైన శ్రమ ఇటువంటి వాటి విషయాల్లో క్రీడల విషయంలో వారు ఎక్కువగా ఆసక్తిగా ఉండేవారు. అందుకనే పౌలు పత్రికల్లో ఎక్కువగా పరుగు పందెమును గూర్చి, జట్టి అయి పోరాడుట, ఈ విషయాలు మరి సైనికుడి విషయము ఇవన్నీ మనకు అలంకారప్రాయంగా చెప్తున్నాడు. అంటే యూదులు ఎక్కువ శాతం బాల్యము నుండి కూడా తమ పిల్లలకు ఆధ్యాత్మికమైన విషయాలతో పాటు కొంత భాగము శారీరక సంబంధమైన సాధకములు మరి ఆటలు మొదలగా వాటిని వారికి ఎక్కువగా నేర్పించేవారు. అలాగే మోషే కూడా ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి కార్యముల యందును జ్ఞానమునందును ప్రవీణుడాయను అని మనం స్టెఫను ప్రసంగంలో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ శారీరక సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అనే విషయానికి వచ్చినప్పుడు పౌలు దాన్ని తేల్చేశాడు 2వ తిమోతి పత్రికలో. ఏమంటాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరమే కానీ ఆత్మ సంబంధమైన సాధకము అది వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది ఇహలోక విషయంలోనూ పరలోక విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా అది ప్రయోజనకరమై ఉంది. కనుక ఇక్కడ వివాహము చేసుకోవాలా లేదా అనే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయనవసరం లేదు, తేల్చేశాడు. వివాహం కావాలంటే కొంచెం నువ్వు శ్రమలు పడాల్సిందే. వివాహం కాదనుకుంటే నీకు సుఖం ఉంది, కానీ దేవుడి విషయమైన భారము కలిగి చింత కలిగి ఉంటావు. అయినా వివాహం చేసుకున్నా తప్పు లేదు, వివాహం చేసుకోకపోయినా తప్పు లేదని పౌలు చెప్తున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాడైనటకు ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుచుందరు కానీ పెళ్ళి అయినది భర్తను ఎలాగూ పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నది. మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలో ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ఇప్పుడు మనము 6వ భాగంలోనికి వద్దాం. గ్రేట్ ప్రూడెన్స్ యూజ్డ్ ఇన్ మ్యారేజ్, ఇట్ షుడ్ బీ ఓన్లీ ఇన్ ద లార్డ్. మరి వివాహము అన్ని విషయములలో ఘనమైనదే, కానీ అది ప్రభువునందు మాత్రమే అని పౌలు మరి ఈ భాగంలో చెప్తున్నాడు. 36వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలని తన మనసులో నిశ్చయించుకునే యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి
తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బావుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బావుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయనివాడు మరుబావుగా ప్రవర్తించున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుడును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రాలు ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. అయితే ఈ భాగంలో ఒకడు తన కుమార్తెకు మరి వివాహం చేయాలి, మరి ఈడు మించిపోతుంది, ఏజ్ మీద పడుతుంది అని తలంచినప్పుడు వివాహం చేయకుండా ఉండటం మంచిది కాదు అని తను అనుకున్నప్పుడు అతడు వివాహం చేయవచ్చును. అతడు యోగ్యముగా ప్రవర్తించుచున్నాడు. అలాగే మరి ఒకడు ఇంకా ఈమెకు పెళ్లి చేయని అవసరం లేదు, మరి ఆమెను పెళ్లి చేయకుండానే ఉంచాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ప్రభు పని ఇంకా గట్టిగా చేస్తుంది, మరి ఆలోచనల విషయంలో స్థిరంగా ఉంటుంది, తప్పిపోకుండా ఉంటుంది, కనుక ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకుండా కాపాడుకుంటుంది అనుకొని పెళ్లి చేయకుండా ఉన్నట్లయితే మరింత యోగ్యముగా ప్రవర్తించుచున్నాడు. అలాగే ఒకవేళ ఒక స్త్రీకి భర్త బ్రతికి ఉన్నంతకాలం భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అయితే విశ్వాసిని మాత్రమే ప్రభువునందు, అంటే ఒకవేళ ఒక విశ్వాసి ఉన్నప్పుడు ఆమె భర్త చనిపోయినట్లయితే మరి ఆమె మరలా విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటున్నాడు. కనుక ప్రభువునందు మాత్రమే అంటే బాప్తీసం పొందినటువంటి వారిని, రక్షణ పొంది మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఎవరైతే బాప్తీసం పొంది మరి సంఘ సభ్యులుగా ఉంటారో అటువంటి వారిని మాత్రమే పెళ్లి చేసుకొనవచ్చును. అయితే ఆమె విధవరాలుగా ఉన్నట్టయితే మరీ ధన్యురాలని నా అభిప్రాయము అని మరి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కనుక ఇక మనము 8వ అధ్యాయంలోనికి వద్దాము. 8వ అధ్యాయంలో పౌలు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజింతు పదార్థం విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. అందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతున్నది. ఇక్కడ పౌలు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మరి వివాహ విషయము మాట్లాడాడు. ఈ 8వ అధ్యాయంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మాట్లాడుతున్నాడు. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. జ్ఞానం ఉన్నట్లయితే మరి సొలొమోనుకున్నంత జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. సొలొమోను మహాజ్ఞాని. మరి అతడు
మరి ప్రసంగి, పరమగీతము, అలాగే కీర్తనలు, కొన్ని వేల సామెతలు అతడు రచించాడు. అతడు గోడలో మొలుచు హిస్సోపు మొక్క మొదలుకొని దేవదారు వృక్షములను గూర్చి, పక్షులను గూర్చి, మత్స్యములను గూర్చి అతడు ఎన్నో పుస్తకాలను రచించాడని బైబిల్ చెప్పుచున్నది. కనుక జ్ఞానం అనేది మరి దేవుడు అనుగ్రహించేది. ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగాలి, అది అతనికి ధారాళముగా అనుగ్రహించబడుతుందని యాకోబు 1:5 యాకోబు అంటున్నాడు. కనుక ఎవడైనా సందేహించినలా అట్టి మనుషుడికి ఏమీ దొరకదు. అతడు ద్విమనస్కుడై సమస్త విషయములందు అస్థిరుడు గనుక ప్రభువు చేత అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని లేఖనము సెలవిస్తుంది. అయితే జ్ఞానము అనేది ఉప్పొంగజేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునేవాడు కాడు. మరి ఇంకా తెలుసుకోవాలి. మరి సొలొమోను ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాడు. కానీ చిట్ట చివరికి ఏమనుకొచ్చాడంటే వ్యర్థము, ఈ భూమి మీద జరుగుతున్న సమస్తము వ్యర్థము, గాలి ఎక్కడికి పోతుందో అక్కడికే వస్తుంది. కనుక సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో మళ్ళీ తిరిగి అక్కడే అస్తమిస్తున్నాడు అని ఇవన్నిటిని గురించి అతడు చెప్పవలసి వచ్చింది. కనుక ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. మరి దేవుని ప్రేమించినప్పుడు దేవుడు అతన్ని తెలుసుకొనకుండా ఉన్నాడా? దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం. మరి కొంతమంది విగ్రహాలకి బలులు అర్పిస్తున్నారు. చూడండి, మరి మనకు కొన్ని పండుగలు ఉన్నాయి, దసరా, మరి అలాగే సంక్రాంతి, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మరి చాలామంది గొర్రెలను, మేకలను, కోళ్లను మరి వధిస్తూ ఉంటారు, పశువుల్ని వధిస్తూ ఉంటారు. ఎక్కడ వధిస్తారు అంటే దేవతల దగ్గరకు తీసుకెళ్ళి వధిస్తారు, మేకపోతుల్ని వధిస్తూ ఉంటారు. అయితే విగ్రహములకు మీరు బలిగా అర్పించారు, వాటిని మీరు తినవచ్చునా అని పౌలు చెప్తున్నాడు. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనములో దేవుడు అన్నాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. పైన ఆకాశం అందేమి, క్రింద భూమి అందేమి, భూమి క్రింద ఉన్న నీళ్ల ఎందేమి, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఏ విగ్రహమునైనను మీరు మీ కొరకు చేసుకొనకూడదు. వెండినైనను, బంగారమునైనను, మరి రాగి, ఇత్తడి, మరి ఏ లోహముతో కూడా మీరు ఎటువంటి విగ్రహాన్ని చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి మొక్కకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరములకు వరకు వారిని ప్రేమించువాడనై ఉన్నాను. నన్ను ద్వేషించి నా ఆజ్ఞలను తృణీకరించు వారి విషయంలో 10 తరముల వరకు వారిని శిక్షించువాడనై ఉన్నాను అంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో పౌలు అంటాడు, మరి మనుష్యులు దేవుని స్వరూపాన్ని పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేసిరి. సృష్టికర్తకు బదులుగా వారు సృష్టమును సేవించి ఆరాధించిరి అంటున్నాడు. కనుక మరి దేవుడు ఒక్కడే అని లేఖనము చెప్తుంది.
దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. భారతదేశంలో మరి మనకు 33.5 కోట్ల దేవతలు ఉన్నారని మన గ్రంథాలు ఉపనిషత్తులు సాక్ష్యమిస్తున్నాయి. మరి దేవతలు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు. కానీ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి. 1 తిమోతి 2:5 అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు అన్నాడు. ఆయన నుండి సమస్తమును కలిగను. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. హెబ్రీ 11:4 అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు సృజించబడినవి దృశ్యమైనవి కనబడు పదార్థముల చేత నిర్మించబడలేదని మనము స్వాభావికముగా ఎరిగి ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. కనుక అది ఏది కలిగినా ఇట్ ఈజ్ ద క్రియేటెడ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య మూలముగా కలిగిందని లేఖనము సెలవిస్తుంది. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. 96వ కీర్తనలో 95వ కీర్తనలో కీర్తనాకారు అంటాడు, మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. ఇక్కడ ఏమన్నాడు? అపోస్తుల కార్యం 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించుచున్నాను. ప్రతి జనాంగములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. కనుక ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. కనుక కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనని మనము తెలుసుకుంటున్నాం. మనము ఆయన ద్వారా కలిగిన వారం. ఆయన మన సృష్టికర్త, ఆయనే మనల్ని సృజించాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. అయితే ఇంకా ఈ విగ్రహారాధనలో నుండి, ఆ సాంప్రదాయము నుండి వచ్చినటువంటి వారు ఇంకా వారు తేరుకోలేదు. వారు ఏదైనా భోజనం చేస్తున్నారంటే పూర్వము విగ్రహములకు బలిగా ఇచ్చి అర్పించి వాళ్ళు భోంచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు రక్షణ పొందినప్పటికీ, బాప్తీసం పొందినప్పటికీ వాళ్ళ తత్వం ఎలా ఉందంటే, ఆ స్వభావం ఎలా ఉందంటే, ఇంకా మేము విగ్రహములకు బలి అర్పించి భోంచేస్తున్నాము అని ఒక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు పడిపోయారు. వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమైపోయిందని పౌలు చింతిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణత ఉంచినటువంటి మా ప్రియుడు పరలోక తండ్రి, ఇంతవరకు లేఖనాల నుండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 25 నుండి 45 వరకు, అలాగే 8వ అధ్యాయము 1 9 వరకు లేఖనాలను ధ్యానించాం. స్పాన్సర్ చేసిన కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను, అలాగే సొంత ఇల్లు, అలాగే బిడ్డ వివాహం, అలాగే బాబు ఉద్యోగం, మరి సౌమ్య వివాహం, అలాగే ఇల్లు కట్టుకోవడం, అలాగే రవితేజ ఉద్యోగం, ఇవన్నీ వారికి అనుగ్రహించబట్టుకు ధారాళమైన మీ శక్తిని వారికి అనుగ్రహించవలసిందిగా, నర్సింగ్ హోమ్ను ఎత్తిపట్టి దీవించవలసిందిగా, సౌమ్య నర్సింగ్ హోమ్ను ఆశీర్వదించి వర్ధిల చేయమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుని పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన
యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని ఉండవచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా విన్నటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.